గురుదేవా, మీరు చెప్పినారు భగవద్గీత ఎన్నిసార్లు విన్నా మళ్ళీ కొత్త కొత్తగా అర్థమవుతుంది మీకు అని చెప్పినారు. ఆ దానికి ఒక చిన్న విషయం ఇప్పుడు అనిపించింది చెప్తా గురుదేవా. మామూలుగా ఈ క్యాలెండర్ శ్లోకాలు మేము అప్పుడు కూడా విన్నాం గురుదేవా. ఆ క్లాస్ లో కూడా విన్నాం. అప్పుడు ఏమనుకున్నాం, ఈ శ్లోకాలు నేర్చుకోవాలి, ఈ శ్లోకాలు చాలా ఇంపార్టెంట్, వీటిలో ఉన్నది మనం పాటించాలి, అంతవరకే అర్థమైంది గురుదేవా. కానీ ఈ 5.5 సంవత్సరాల నుంచి మీ నుంచి మేము జ్ఞానము నిరంతరాయంగా మీరు ప్రతిరోజు మాకు చెప్తనే ఉన్నారు కదా గురుదేవా. ఈ జ్ఞానం విని 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 అదే శ్లోకం మీరు ఇప్పుడు చెప్పినారు గురుదేవా. ఏమనిపించింది, క్యాలెండర్ ఉంటుంది, దేవుడి బొమ్మ ఉంటుంది, కానీ రోజు డేట్లు మాత్రం తీసేస్తాము అని. అట్లా మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది గురుదేవా? మీరు ఎట్లా మాకు అర్థమవుతుంది, ఎట్లా చెప్తున్నారు మాకు అర్థం అంటే, అమ్మ జీవుడు మారడు కానీ దేహాలు మారుతాయి. రోజు అవి డేట్లు తీసేస్తారు, కానీ ఆ పైన ఈ దేవుడిది అది మారదు కదమ్మా. అంతే ఈ చావు కూడా ఇంతే, ఆ పేపర్ తీసేసినట్లే ఆ జీవుడు మళ్ళీ కొత్తగా వస్తాడు. ఇట్లా మీరు చెప్పిన అప్పటి శ్లోకము ఇప్పటి శ్లోకము అప్పుడు మా బుద్ధి స్థితిలో అట్లా అర్థమైంది గురుదేవ. కానీ ఇన్ని ఏళ్ల నుంచి మీరు మాకు జ్ఞానము చెప్పి 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 ఇది ఈ విధంగా అర్థమైంది గురుదేవ. గురుదేవ, మీరు అవకాశం ఇస్తే ఒక 2-3 మాటలు మీకు చెప్పాలి, మీతో చెప్పుకోవాలి అనుకుంటున్నా గురుదేవ. చెప్పు. గురుదేవ, మేము కరోనా అప్పుడు జాయిన్ అయినాం గురుదేవ క్లాసులకి. అర్జున విషాద యుగం చివరి శ్లోకం నుంచి జాయిన్ అయినాం గురుదేవ. అప్పటి నుంచి ఇప్పటికి 5.5 సంవత్సరాలు దగ్గర దగ్గర దాటింది. అప్పటి నుంచి మీరు మాకు ఒక మంత్రం కానీ ఒక మాయ కానీ ఏది నేర్పించలేదు గురుదేవ. ఎలాంటివి అంటే, ఇదిగో మీరు ఈ టెంకాయలు కొట్టండి మీ కష్టం తీరిపోతుంది, మీరు ఆ గుడికి పోయి అది మొక్కుకోండి మీకు ఇది కలిసి వస్తుంది, ఇలాంటి మాయలు మంత్రాలు ఇప్పటిదాకా 5.5 సంవత్సరాలు దాటింది, ఒక్కటి కూడా చెప్పలేదు గురుదేవ. మరి ఏం చెప్తున్నారు రోజు అంటే, రోజు మాకు ఉపనిషత్తుల మంత్రాలు, భగవద్గీత మంత్రాలు, గొప్ప గొప్ప వివేక చూడమని మంత్రాలు, బ్రహ్మసూత్రాల లాంటి మంత్రాలు ఇవన్నీ చెప్పినారు. వీరివన్నీ చెప్పి మాకేం తెలుసుకోమన్నారు? అమ్మ ఆత్మ సత్యం, పరమాత్మ సత్యం, పరమాత్మ కాకుండా ఈ ప్రాపంచకంలో ఎంత గొప్పది దొరికినా అవన్నీ అనిత్యం అని మమ్మల్ని స్థిరంగా నిలబెట్టినారు గురుదేవ. దానికి సరిపడే మంత్రాలే నేర్పిస్తున్నారు, దానికి సరిపడే స్తోత్రాలే చెప్తున్నారు. అమ్మగారు ధ్యానంలో కూడా మాకు అదే నేర్పిస్తున్నారు. ప్రాపంచిక విషయాలలో ఎంత గొప్ప స్థాయికి వచ్చినా అవన్నీ నిన్ను వదిలిపెట్టిపోతాయి, నువ్వన్న వాటిని వదిలిపెట్టిపోతావు. కాబట్టి వాటి కోసం అసలు పోరాడొద్దు. మరి ఇంత గొప్ప మానవ జన్మ వచ్చింది, ఎందుకు వచ్చింది ఇంత ఇంత గొప్ప మానవ జన్మ, ఇంత దుర్లభమైన మానవ జన్మకు ఏంటి అంటే, ఇంత గొప్ప మానవ జన్మ వచ్చి 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ఏ జీవుల దేనికి లేని బుద్ధి ఉండే జన్మనిచ్చి, ఇంతటి గురుదేవులనిచ్చి, ఇంత శాస్త్రాన్ని ప్రతి పూట వదిలిపెట్టకుండా నేర్పించే గురుదేవులనిచ్చి, ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడం కోసమే ఈ జన్మను ఉపయోగించుకోవాలి అన్న మంత్రాలు శాస్త్రాలు అయితే మాకు ప్రతిదినం తెలియజేస్తున్నారు గురుదేవ. గురుదేవ, ఈ జ్ఞానము మాకు రోజు ఎలా ఉపయోగపడుతుంది అని ఒక 2-3 మాటల్లో చెప్తా గురుదేవ. ఒకప్పుడు ఇంటి పనులు చేసుకునేటప్పుడు ఏదన్నా మేము వంట చేసేటప్పుడు పిల్లలు వచ్చి ఏదన్నా అడిగినారనుకో, టక్కున నా చేతిలోంచి ఏదైనా పడిపోయేదనుకో గురుదేవా, అప్పుడు కోపం వచ్చి పిల్లల మీద, నువ్వు వచ్చి ఇప్పుడు నన్ను పిలిచినందుకే ఇది పడిపోయింది, నువ్వు పిలవకుంటే అమ్మ ఏం పని చేస్తుందో నీకు తెలీదా, ఇప్పుడు వచ్చి నువ్వు డిస్టర్బ్ చేయొచ్చా, చూడు ఎంత వాల్యుబుల్ వస్తువో అది పడిపోయింది అని కోపం వచ్చేది. పిల్లల్ని తిట్టేదాన్ని, ఇంకా పడిపోయింది ఇంకొంచెం వాల్యుబుల్ వస్తే ఆ పిల్లల్ని కొట్టేదాన్ని కూడా గురుదేవా. కానీ ఇప్పుడు కూడా పడిపోతున్నాయి, అలాంటి సంఘటనలే జరుగుతున్నాయి, జరగకుండా అయితే మానలే. జరిగినప్పుడు ఏమైతుంది, అది పడిపోగానే లోపల నుంచి మీరు చెప్పే జ్ఞానం వస్తుంది. వచ్చి ఏం చెప్తుంది, దాని ప్రారంభంలో పడేది ఉంది, ఆ పిల్ల పిలిచినా ఆ పిల్ల పిలవకపోయినా అది పడేదే. సరే పడిపోయింది, ఏమి ఇప్పుడు నీకు నష్టం వచ్చింది, అది వాల్యుబులా? సరే ఎంత వాల్యుబుల్, నువ్వు పోయే రోజు ఏమైనా దాన్ని తీసుకుపోతావా? తీసుకుపోవు కదా. తీసుకుపోంది వాల్యుబుల్ ఎట్లయితుంది? కేవలం ఇక్కడ పరమాత్ముడు నీకు అనుభవించమని మాత్రమే ఇచ్చినాడు, దాని ప్రారంభంలో పడిపోయింది, ఎందుకమ్మా నీకు అంత కోపం అని లోపల నుంచి మీరు జ్ఞానంగా మాకు తెలియజేస్తారు గురుదేవ. ఇంకా కోపం అవన్నీ పాయ గురుదేవ. ఇంకా దీని ప్రకారం ఇంకా అట్లా మీరు చెప్పే క్లాస్ అంతా లోపల మననం జరుగుతూ ఉంటే ఇంకా కోపం కంచికెళ్ళిపోయింది గురుదేవ. ఇలానే ఇంకా వేరే విషయాలు కూడా గురుదేవ.
ఇంతకు ముందు ఏదైనా కష్టం వస్తే మాకే కష్టాలు వచ్చేటివి, ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇట్లా ఇబ్బందులు, వాళ్ళు బాగున్నారు కదా, వీళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు ఏం చేయకపోయినా బాగున్నారు కదా, అట్లా అనిపించేది గురుదేవ. కానీ 5.5 సంవత్సరాలు విన్నాక ఎందుకు అట్లా ఆలోచిస్తావు, అసలు మనిషి జన్మ ఎట్లా వస్తుంది, గురువు గారు చెప్పినారు, పాపాలు పుణ్యాలు పక్వానికి వస్తే మనిషి జన్మ వస్తుంది అంటే కష్టాలు అనుభవించాలి తప్పదు, సుఖాలు అనుభవించాలి తప్పదు. అంతటి ధర్మరాజుకి భగవానుడు ఏం చెప్పినాడు, ఆగమా పాయినో అనిత్యాహ, ఇది ఇలానే ఉండదు అని చెప్పినాడు కదా. గురువుగారు ఎన్నిసార్లు చెప్పినారు ఈ విషయాన్ని, ఎందుకు నువ్వు కష్టాలు వస్తే బాధపడతావు, ఇంకా అప్పు తీరిపోతుంది, అమ్మయ్య అప్పు తీరిపోతుంది అని సంతోషపడమన్నారు కదా అని ఇట్లా మీరు చెప్పే జ్ఞానం గుర్తుకొచ్చినప్పుడు కష్టాలు బాధ పెట్టడం లేదు గురుదేవా. వస్తున్నాయి రావే రా, ఎంత కష్టపడతావు పెట్టు, నువ్వు పైన తర్వాత వచ్చేది సుఖమే కదా, మా గురువు గారు చెప్పినారులే మాకు అన్న ధైర్యం మాలో నింపుతున్నారు గురుదేవా మీరు ఇచ్చే జ్ఞానంతో. ఇంకొకటి వచ్చేసి గురుదేవా, మామూలుగా మేము వంట అంటే నేను హౌస్ వైఫ్ కాబట్టి నాకు అన్ని ఇలాంటి వాటిలోనే మీరు జ్ఞానం తెలియజేశారు గురుదేవా. మామూలుగా కూరగాయలు తరుక్కునేటప్పుడు చిన్నగా తరగాలి, పెద్దగా తరగాలి, రౌండ్ గా తరగాలి, ఇట్లా ఆలోచించవాళ్ళం, వంట చేయాలి అట్లా ఆలోచించవాళ్ళం గురుదేవా. ఇప్పుడు కూరగాయలు తరిగేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, బ్రహ్మసూత్రంలో మీరు ఒకసారి చెప్పినట్లు గుర్తుంది గురుదేవా, ఏమని, ఎక్కువ పాపం చేసిన వాళ్ళు కూరగాయలుగా అట్లా పుడతారు అన్నట్లు చెప్పినారు కదా గురుదేవా. ఇప్పుడు కూరగాయలు తరిగేటప్పుడు గురువు గారు చెప్పినారు, ఏం చెప్పినారో తెలుసా, ఆ కూరగాయ ఉడికిచ్చేటప్పుడు, ఆ కూరగాయని ఫ్రై చేసేటప్పుడు, ఆ కూరగాయని తరిగేటప్పుడు ఇప్పుడు భావన అంటే మీరు ఇలా మాకు జ్ఞానం చెప్తున్నారు గురుదేవ. ఏం చెప్తున్నారు, ఇదిగో పాపాలు చేసుకుంటే ఇలానే సూక్ష్మ శరీరం బాధపడుతుంది. ఇప్పుడు ఈ కూరగాయకి ప్రాణం ఉందా అంటే ప్రాణం లేకపోతే అది ఇట్లా చిన్నగున్న పిందకా నుంచి ఇంత కాయ అవుతుందా, ప్రాణం ఉంది. మరి ప్రాణం ఉంది కదా, నువ్వు కోస్తుంటే అమ్మ నువ్వు నన్ను కోస్తున్నావు నాకు నొప్పి అవుతుంది, నువ్వు ఉడికిస్తుంటే నాకు నొప్పి అవుతుంది అని చెప్పగలుగుతుందా, చెప్పలేదు. అప్పుడు కూడా నువ్వంతే, దేహం ఉండదు నీకు, సూక్ష్మ శరీరము కొయ్యబడుతుంది, దేవబడుతుంది, ఉడికించబడుతుంది, అట్లా బాధ నువ్వు అనుభవిస్తావు. గురుదేవుల నరకంలో మనం అనుభవించే బాధలు ఇలా ఉంటాయని చెప్పినారు కదా అనిపిస్తుంది. ఇలా ప్రతి నిమిషం మీరు జ్ఞానం చెప్తుంటే కూరగాయలు తరిగింది తెలియట్లేదు, ఉడికింది తెలియట్లేదు, తాలింపు అయింది కూడా తెలియట్లేదు గురుదేవా. కానీ ఇలా మీరు చెప్పిన జ్ఞానమే లోపల నుంచి, ఇందాక మీరు చెప్పినారు కదా గురుదేవా, ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టేసేయాలి, జ్ఞానాన్ని పట్టుకోవాలని, వాటిని వదిలిపెట్టాలి అట్లా చెప్పినారు గురుదేవా. మేము కష్టపడి వదలాల్సిన అవసరం లేదు గురుదేవా, మేము వెళ్ళిపో అని చెప్పాల్సిన అవసరం లేదు గురుదేవా. ఆ ప్లేస్ లోకి మనసు ఒక్క విషయాన్ని పట్టుకుంటుందని మీరు ఇంతకు ముందు చెప్పినారు గురుదేవా. ఆ పట్టుకునేది ఈ విషయాలు పట్టుకునేసరికి లోపల నుంచి మీకు జ్ఞానం వస్తుంది, వచ్చి దాన్ని ఇట్లా పరమాత్మ వైపుకు, మీరు చెప్పే క్లాసెస్ వైపుకు అట్లా మమ్మల్ని తీసుకుపోతుంటే మేము ఆటోమేటిక్ గా ఆ ప్రపంచక విషయాల నుంచి మేము వద్దు, నువ్వు పో అని చెప్పనవసరం లేదు గురుదేవా, ఆటోమేటిక్ గా అవి ఇవిగా మారిపోతున్నాయి గురుదేవా. ఇంకొక విషయం, ఒక 2 విషయాలు గురుదేవా. మామూలుగా ఇంట్లో సిలిండర్ అయిపోతే సిలిండర్ తీసుకుపోతాడు గురుదేవా. అది ఎప్పుడు నాకు పెళ్ళై 32 ఏళ్ళది, 32 నుంచి ఎన్ని సిలిండర్లు పోయినాయో నాకేం అనిపించలేదు గురుదేవా. కానీ మొన్న శివరాత్రి పండుగ రోజు సిలిండర్ కాలైంది, తీసిపెట్టినా అతను వచ్చి తీసుకుపోతున్నాడు. ఎప్పుడు జరిగే విషయమే. కానీ ఇప్పుడు మీరు చెప్పే జ్ఞానము, ఆ జ్ఞానం మీరు ఎట్లా చెప్తున్నారంటే, దేహాలు మారుతున్నాయి, సిలిండర్ ఎప్పటికి 2 నెలల తర్వాత అది అయిపోతుందని నువ్వు ఫిక్స్ అయినావు కాబట్టి సిలిండర్ అతనికి ఇచ్చినప్పుడు నీకు బాధ కలగటం లేదు. ఈ దేహాలు కూడా ఎప్పుడైనా వెళ్ళిపోయేటివే అని నువ్వు ఫిక్స్ అవ్వు, దేహం పోతే నీకు బాధ కాదు. నువ్వు పొయ్యి మార్చావా, 32 ఏళ్ళు అయింది పొయ్యి మార్చలేదు కదా, జీవుడు కూడా పోలేదమ్మా, ఎక్కడికి పోలేదు, మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకొని వస్తాడు. నువ్వేమన్నా సిలిండర్ అయిపోయిందని చెప్పి వంట మానేసినావా, మానేయలే కదా, ఇంకో సిలిండర్ వస్తుంది, ఆ సిలిండర్ లో మళ్ళీ వంట చేసుకుంటున్నావు. ఇంతేనమ్మా జన్మ మరణము అని మీరు చెప్పిన క్లాసు నాకు ఆ సిలిండర్ లో కూడా మీరు తెలియజేస్తున్నారు గురుదేవ. ఆ సిలిండర్ లో ఏముంది, మళ్ళీ గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది, గోడౌన్ లోంచి అది గ్యాస్ నింపుకొని వచ్చింది. అంతే, సంచితంలో నుంచి పక్వానికి వచ్చింది, ప్రారంధంలో నింపుకొని వచ్చి నువ్వు మళ్ళీ జన్మను అనుభవిస్తావు. అయిపోయిన తర్వాత ఖాళీ సిలిండర్ ఇచ్చేసినట్టే ఈ దేహాన్ని ఇచ్చేస్తావు, మళ్ళీ కొత్త సిలిండర్ వస్తుంది, మళ్ళీ వంట చేసుకుంటావు. ఇదే కదా గురువు గారు చెప్పిన జననము మరణము. ఎంత సింపుల్ గా చెప్పినారు కదా, మనం రోజు చేసే దాంట్లో ఎంత ఎంత చెప్పినారు గురుదేవా అనిపించింది గురుదేవా. ఇంకొకటి, సామాన్లు కడుక్కుంటున్నా గురుదేవా. సామాన్లు కడుక్కుంటుంటే మామూలు సామాన్లన్నీ ఊకి ఇట్లా సబ్బు పెట్టి ఇట్లా అనేస్తే వెళ్ళిపోతున్నాయి, కానీ పాల గిన్నె అట్లా పోలేదు గురుదేవా. అది కొంచెం బాగా జిడ్డు పట్టుకొని ఉంది. ఆ జిడ్డు పట్టుకున్న పాత్ర గిన్నె కడిగేటప్పుడు అనిపించింది గురుదేవా, ఇదిగో ప్రాపంచిక విషయాలను ఇట్లే పట్టుకున్నావు అనుకో, ఇప్పుడు ఆ గిన్నెలు ఏమన్నా ఇది జిడ్డు పట్టుకుందని తీసి పక్కకు పెట్టేసినానా, పెట్టలా, ఏం చేసినా ఇంకొంచెం స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇంకొంచెం పొడి వేసి ఇంకా గట్టిగా రుద్ది క్లీన్ చేసుకున్నా. ప్రాపంచిక విషయాలు పట్టుకున్నావు అనుకో, ఇంకా ఎక్కువ నువ్వు సాధన చెయ్యాలి,
గురుదేవులు చెప్పింది ఇంకా నువ్వు ఎక్కువ చేయాలి. అదే ప్రాపంచిక విషయాలు పట్టుకోకుండా గురుదేవులు చెప్పిన బోధన పట్టుకున్నావు అనుకో, మిగిలిన సామాను చూడు ఊకట్లా సబ్బేసి ఇట్లా రుద్దంగానే పోయింది. నువ్వు కూడా ఇవన్నీ పట్టుకోవద్దమ్మా. పట్టుకున్నావంటే దేవుడు మొట్టికాయలు వేసి, పరమాత్ముడు మొట్టికాయలు వేసి వేసి 100 జన్మలో, 1000 జన్మలో, కోటి జన్మలో అయిన తర్వాత అయినా మోక్షం తప్పదు. మోక్షం కోసం ప్రయత్నం తప్పదు. ఆ పాలగిన్న ఆ జిడ్డు పట్టుకుందని నేనేం దాన్ని తీసి పక్కకు పెట్టలేదు. కానీ దాన్ని గట్టికి పెట్టి తోమిన. నువ్వు కూడా 100 జన్మల్లో, కోటి జన్మల్లో మొట్టికాయలు వేసుకొని మోక్షం వైపు తిరుగుతావా? లేదా గురుదేవులు దొరికిన ఈ జన్మలోనే మోక్షం వైపు తిరుగుతావా అని మీరు క్లాస్ చెప్పినట్లు నాకు ఆ సామాన్లలో కూడా మీరు క్లాస్ తెలియజేసినారు గురుదేవ. ఇలా ఒక్కటి కాదు గురుదేవ. మా అమ్మాయి అర్చన అని మా అమ్మాయి కొద్ది రోజుల కిందట వచ్చింది గురుదేవ. ఆ అమ్మాయి నాకు చెప్తుంది గురుదేవ, ఏమని చెప్తుంది, అమ్మ పిల్లోడికి స్నానం చేయించడానికి నేను బాత్రూంలోకి తీసుకుపోయినాను. తీసుకపోతే ఒక కొలాయి తిప్పితే అన్ని చల్లనీళ్ళు వచ్చినాయి. చల్లనీళ్ళు పోస్తే పిల్లాడికి జలుబు వస్తుంది కాబట్టి ఈ నీళ్లు పనికిరావు. ఇంకో కొలాయి తిప్పిన దాంట్లో అన్ని వేడి నీళ్ళే వస్తున్నాయి. వేడి నీళ్ళు పోస్తే పిల్లాడి ఒంటి మీద బొబ్బలు వస్తాయి కాబట్టి అది కూడా పనికిరాదు. మరి ఏం చెయ్యాలి? 2 కొలాయిలు తిప్పితే 2 కొలాయిల నుంచి వచ్చే నీళ్లు సమమైన వేడితో గోరువెచ్చగా ఉంటాయి. అవి పిల్లోడి స్నానానికి పనికొస్తాయి. నాకు గురువు గారు ఏం చెప్పినారో తెలుసా అమ్మా? నీకే కాదు నాకు కూడా చెప్తున్నారు. క్లాసు బెంగళూరుకి వచ్చి చెప్తున్నారు. ఏం చెప్పినారు తెలుసా? మొత్తం పుణ్యకర్మలు వచ్చినాయా, దేవతా జన్మ. ఏం చేస్తావమ్మా దేవతా జన్మ? నీకేమన్నా మోక్షానికి అదేమన్నా అవకాశం ఉందా? లేదు. మొత్తం చల్ల నీళ్ళు వచ్చినాయా, మొత్తం వేడి నీళ్ళు వచ్చినాయా, అవి పనికిరావు. అంటే మొత్తం పాపకర్మలే పక్వానికి వచ్చినాయా, జంతు జన్మ వస్తుంది, అది కూడా మోక్షానికి పనికిరాదు. అది కొంచెం ఇది కొంచెం తిప్పితే నీళ్లు స్నానానికి పనికొచ్చినాయి. అంటే కొన్ని పుణ్యకర్మలు కొన్ని పాపకర్మలు పక్వానికి వచ్చి మానవ జన్మ పొందితేనే నీకు మోక్షానికి ప్రాప్తి అని గురువుగారు నాకు కూడా ఇట్లా క్లాస్ చెప్తున్నారమ్మా. నీకే కాదు నాకు కూడా చెప్తున్నారమ్మా అని చెప్పింది గురుగారు. అమ్మాయి గురుదేవా, మనకుండే కొంచెం టైంలో మీరు చెప్పినారు వజ్రం అయితే గనక విలువైనది, రాళ్ళైతే ఎన్నైనా దొరుకుతాయి అని. మీరు వజ్రాల లాగా మాకు ప్రతి పనిలో ప్రతి సెకండ్. గురుదేవ, ఇదొక్క విషయం గురుదేవ. ఈ క్లాసు వినక ముందు మాది ఊరి బయట ఉంటది గురుదేవ. కొంచెం ఇల్లులు తక్కువ, ఓపెన్ ప్లేస్లు, జంతువులు ఎక్కువ గురుదేవ. చీమలు ఎక్కువ వస్తాయి గురుదేవ. మా ఇంట్లో గండు చీమలు అట్లా వచ్చేటివి. అప్పుడు వస్తే ఈ క్లాసులు వినక ముందు మా ఆయన గమాక్షన్ వేసేవాడు గురుదేవ. ఆ చీమలు వస్తే ఇంట్లోకి వస్తే పిల్లలు ఉంటారు అని. ఈ క్లాసులు విన్న తర్వాత ఆయన గమాక్షన్ బదులు ఇప్పుడు పోయి చక్కెర వేస్తున్నాడు గురుదేవ. అంటే గమాక్షన్ వేసే మనిషిని చక్కెర వేసే స్థాయికి మీ క్లాసులు తీసుకొని వచ్చి మమ్మల్ని తోడుంటున్నాయి గురుదేవ. పరమాత్మ ఇంతటి జ్ఞానాన్ని ఇస్తూ మాకు అనుక్షణం తోడు ఉంటున్న గురుదేవ, మీకు శతకోటి నమస్కారాలు పరమాత్మ. మీకు అమ్మగారికి ఇంకా మాటలు లేవు గురుదేవ. చాలా చాలా బాగా ప్రాక్టికల్ గా వచ్చిన విషయాలన్నీ దీంతో పోల్చి చెప్తున్నారు. ఇదే మనం చేయాల్సింది. మననం అంటే ఇదే. చాలా మంది ఏమనుకుంటారంటే శ్రవణం తర్వాత మననం అంటే మళ్ళీ మళ్ళీ చదువుకోవటం అనుకుంటారు. కాదు, మన జీవితంలో జరిగే సంఘటనల్ని వేదాంతంతో పోల్చుకొని ఇలా ఆలోచన చేయాలి. ఇది అప్పుడు ప్రాక్టికల్ గా మనకి నాలెడ్జ్ వస్తుంది. రైట్. అనుగ్రహం పరమాత్మ.